భారతదేశంలో ప్రతి సంవత్సరం యావరేజ్ గా దాదాపు 40 లక్షల కార్లు అమ్ముడవుతున్నాయి. లాస్ట్ ఇయర్ మొత్తం 43 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. వీటిలో కేవలం వెహికల్స్ నెంబర్స్ ని చూస్తే అది 2 మిలియన్స్ అంటే 20 లక్షలకు చేరుకుంటుంది. కానీ వీటిలో కేవలం ఎలక్ట్రిక్ కార్స్ నెంబర్స్ ని చూస్తే అది కష్టం మీద 1 లక్షకు కూడా చేరుకోవడం లేదు. దీని నుండి క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే ఇండియాలో 2 వీలర్స్ మరియు కమర్షియల్ వెహికల్స్ వేగంగా ఎలక్ట్రిక్ గా మారుతున్నాయి. కానీ ఎలక్ట్రిక్ కార్స్ మార్కెట్ వాటా చాలా తక్కువగా ఉంది. ఆ తక్కువ మార్కెట్ లో కూడా 60% షేర్ డైరెక్ట్ గా టాటా చేతుల్లో ఉంది. మిగిలిన 40% షేర్స్ లో ఇతర కంపెనీల వాటా కేవలం 3% మాత్రమే ఉంది. ఈ చిన్న మార్కెట్ షేర్ పైన ఇప్పుడు గ్లోబల్ టెక్ కంపెనీ అయిన టెస్లా దృష్టి పెట్టింది. ఏప్రిల్ 2025 టెస్లా తన కార్ ని లాంచ్ చేయొచ్చు. కానీ టెస్లా అమ్మకాలు తమ సొంత దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా కంటిన్యూస్ గా తగ్గుతున్నాయి. అలాంటప్పుడు టెస్లా బలవంతంగా భారతదేశం వైపు మొగ్గు చూపుతుందా? భారతదేశంలో టెస్లా వచ్చిన తర్వాత నిజంగా వేరే ఎలక్ట్రిక్ కార్స్ మార్కెట్ ను పాడు చేయగలదా? లేక ఇది కూడా భారతదేశంలో వేరే అమెరికన్ కార్ బ్రాండ్స్ లాగానే దుస్థితిని ఎదుర్కొంటుందా? భారతదేశంలో టెస్లా ఎంత అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటుంది? దాని అత్యంత చీపెస్ట్ మోడల్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇలాంటి అన్ని క్వశ్చన్స్ కు సమాధానం నేను మీకు ఈ రోజు వీడియోలో అయితే డీటెయిల్ గా చెప్పబోతున్నాను. టెస్లా ఇండియాలో తన ఆపరేషన్స్ ఇప్పటికే స్టార్ట్ చేసింది. ఎంప్లాయీ రిక్రూట్మెంట్ నుండి మెయిన్ సిటీస్ లో షోరూమ్ కోసం ప్లేసెస్ ను వెతకడం వరకు పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో వేగం ప్రధాని మోడీ మరియు ఎలాన్ మస్క్ మధ్య అఫీషియల్ గా చర్చలు జరిగినప్పటి నుండి పెరిగింది. అంతేకాకుండా భారతదేశం తన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని కూడా మార్చింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ఇంపోర్ట్ చేసుకునే ట్యాక్స్ 110% నుండి డైరెక్ట్ గా 15% కి తగ్గించే నిర్ణయం తీసుకుంది. కానీ ఇంపోర్ట్ ట్యాక్స్ పైన ఇంత పెద్ద తగ్గింపు జరిగిన తర్వాత కూడా టెస్లాకు భారతదేశంలో దారి సులభం అయిపోయిందని మీరు అనుకుంటే అదైతే తప్పు. నిజానికి టెస్లా నిజమైన సమస్యలు ఇక్కడి నుండే మొదలవుతాయి. టెస్లా మొదటి సమస్య భారతదేశంలో లాంచ్ కానున్న దాని తొలి కారు నుండే స్టార్ట్ అవుతుంది. రిపోర్ట్స్ ప్రకారం టెస్లా భారతదేశంలో తన మోడల్ 3 తో ప్రారంభించనుంది. ఈ మోడల్ 3 ప్రస్తుతం అమెరికాలో టెస్లా యొక్క అత్యంత చీపెస్ట్ కారు. దాని కాస్ట్ $35,000 అంటే 30 లక్షల రూపాయల కంటే ఎక్కువ. ఈ కారు భారతదేశంలో ఇంపోర్ట్ అయినప్పుడు రీసెంట్ గా సవరించిన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ప్రకారం 15 నుండి 20% ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ విధించబడుతుంది. ఆ తర్వాత రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిపినప్పుడు టెస్లా యొక్క అత్యంత చీపెస్ట్ కారు ఆన్ రోడ్ ప్రైస్ 40 లక్షలకు చేరుతుంది. దీంతో టెస్లా బేస్ మోడల్ భారతదేశంలో సగం కంటే ఎక్కువ మంది కార్ బయర్స్ లిమిట్ నుండి బయటికి వెళ్లిపోయింది. అంటే టెస్లా ఇండియాలో హై కాస్ట్ సెగ్మెంట్ లోకి ప్రవేశిస్తుంది. అంటే డి సెగ్మెంట్ లోకి చేరుకుంటున్నాయి. భారతదేశంలో దాదాపు ప్రతి కంపెనీ బెస్ట్ డి సెగ్మెంట్ కార్స్ ని ప్రవేశపెట్టి చూసింది. స్కోడా ఆక్టివా, ఫాడియాక్, హోండా అకార్డ్, ఎంజీ గ్లోస్టర్ వంటి కార్స్ వచ్చి వెళ్లిపోయాయి. కానీ ఈ సెగ్మెంట్ లో టయోటా ఫార్చునర్ మాత్రమే బాగా అమ్ముడవుతుంది. అయితే ఇంత ఎక్కువ కాస్ట్ మరియు తక్కువ అమ్మకాల సెగ్మెంట్ లో టెస్లా ప్రవేశించబోతుంది. కాబట్టి దాని అమ్మకాల నంబర్ ఇప్పటికే తక్కువగానే ఉంటుంది. అయితే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం టెస్లా ఇండియా కోసం మరింత చీపెస్ట్ కార్ ని డెవలప్ చేస్తుంది. ఇది వాళ్ళ మోడల్ Y యొక్క లో వర్షన్ అవుతుంది. దీనిని మోడల్ 2 అని కూడా పిలుస్తున్నారు. మరియు దాని కాస్ట్ సుమారు $25,000 అంటే 22 లక్షల రూపాయల మధ్య ఉండొచ్చు. ఈ కార్ ని టెస్లా బహుశా తన బెర్లిన్ లోని గిగా ఫ్యాక్టరీ నుండి డైరెక్ట్ గా భారతదేశానికి ఇంపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు రెండవ సమస్య గురించి చూద్దాం. టెస్లా మోడల్ 3 లేదా మోడల్ 2 అయిన ఈ రెండు కార్స్ ని టెస్లా 40 లక్షలు మరియు 21 లక్షల కాస్ట్ వద్ద అమ్మాలంటే భారతదేశంలో కేవలం 15% ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ మాత్రమే చెల్లించాలి. కానీ భారత ప్రభుత్వం టెస్లాకు అంత సులభంగా 15% ట్యాక్స్ తో కార్లను ఇంపోర్ట్ చేసే అవకాశం ఇవ్వదు. ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలో ఒక పెద్ద కండిషన్ కూడా ఉంది. అదేంటంటే భారతదేశంలో తయారీ యూనిట్ ని ఏర్పాటు చేయడానికి $500 మిలియన్ అంటే 4,150 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే విదేశీ కార్ కంపెనీలకు మాత్రమే 15% ట్యాక్స్ తో కార్స్ ఇంపోర్ట్ కి అనుమతిస్తున్నారు. అది కూడా సంవత్సరానికి కేవలం 8,000 కార్స్ కి మాత్రమే. అంటే అమ్మాలంటే ముందు చాలా కాస్ట్లీ ఒప్పందం పైన సంతకం చేయాలి. ఒకవేళ ఎలాన్ మస్క్ ఇది కూడా చేస్తే మూడవ సమస్య మొదలవుతుంది. ఒకవేళ ఎలాన్ మస్క్ భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీని స్థాపించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ను తయారు చేయడం వాళ్ళకి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే కంబషన్ ఇంజన్ కార్ ని తయారు చేయాలంటే మాక్సిమం ప్రాసెస్ మరియు పార్ట్స్ ని లోకల్ గా తయారు చేయొచ్చు. కానీ ఎలక్ట్రిక్ కార్స్ విషయంలో కంపెనీ పూర్తిగా కార్ ని తయారు చేసిన దాని 40% పార్ట్స్ అయిన బ్యాటరీను చైనా నుండి తీసుకోవాల్సి వస్తుంది. ఇండియాలో మారుతి, మహేంద్ర, టాటా వంటి కంపెనీస్ కూడా చైనా నుండి బ్యాటరీ కాంపోనెంట్స్ ను ఇంపోర్ట్ చేస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా అని గొప్పగా చెప్పుకునే టాటా కూడా చైనా నుండి బ్యాటరీ పార్ట్స్ ని ఇంపోర్ట్ చేసి భారతదేశంలో అసెంబుల్ చేస్తుంది.
వస్తుంది. టెస్లా అయితే తన బ్యాటరీస్ ను ఓన్ గా తయారు చేస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. టెస్లా ప్రస్తుతం తన నెవాడి ఫ్యాక్టరీలో బ్యాటరీ సెల్స్ మాత్రమే తయారు చేస్తుంది మరియు షాంఘై ఫ్యాక్టరీలో కూడా బ్యాటరీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ బ్యాటరీ తయారీ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. దీనికి అత్యంత పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ మరియు చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ అవసరం. ఒకవేళ టెస్లా భారతదేశంలో బ్యాటరీస్ ను లోకల్ గా తయారు చేయాలనుకుంటే వాళ్ళు $1 బిలియన్ ఎక్స్ట్రాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా బ్యాటరీస్ లో ఉపయోగించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను చైనా నుండే ఇంపోర్ట్ చేయాలి. ఒకవేళ టెస్లా తన నెవాడా ఫ్యాక్టరీ నుండి బ్యాటరీస్ ను భారతదేశానికి డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేస్తే దానిపైన 18% ఎక్స్ట్రా ట్యాక్స్ విధించబడుతుంది. అంటే టెస్లాకు తన ఎలక్ట్రిక్ వెహికల్స్ ను భారతదేశంలో లోకలైజేషన్ చేయడం మరియు కాస్ట్ ని కంట్రోల్ చేయడం అత్యంత కష్టమైన పని అవుతుంది. ఒకవేళ టెస్లా ఈ సమస్యను కూడా పరిష్కరించినా అప్పుడు 4వ సమస్య మొదలవుతుంది. భారతదేశంలో టెస్లా లాంచింగ్ మరియు అమ్మకాల నెక్స్ట్ కొన్ని నెలల్లో ప్రారంభం కావచ్చు. కానీ భారతదేశంలో ఒక ఫ్యాక్టరీని స్థాపించడానికి ఈజీగా 1 నుండి 2 సంవత్సరాలు పట్టొచ్చు. టెస్లా ఇప్పటికే భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లో చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కు దూరంగా ఉండే మారుతి సుజుకి కూడా తన ఎలక్ట్రిక్ విటారాతో మార్కెట్ లోకి వచ్చేసింది. టాటా నుంచి మొదలుపెట్టి మహేంద్ర, ఎంజీ, హుండై వరకు దాదాపు ప్రతి కాస్ట్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ కార్స్ తో పోటీని చాలా గట్టిగా చేశాయి. అంతేకాకుండా చాలా ఎక్కువ బ్యాటరీ రేంజ్ ఉన్న కార్స్ 25 లక్షల రూపాయల లోపే లభిస్తున్నాయి. ఈ ప్రైస్ లిమిట్ లో టెస్లా కార్ ని తయారు చేయడం దాదాపు అసాధ్యం. ఒకవేళ తయారు చేసిన ఫీచర్స్ పైన రాజీ పడాల్సి వస్తుంది. అప్పుడు కస్టమర్స్ అదే ప్రైస్ లో ఉన్న మహేంద్ర లేదా ఎంజీ వంటి ఎక్కువ ఫీచర్స్ ఉన్న మరియు ఎఫిషియెంట్ ఉన్న కార్స్ ని చూస్ చేసుకుంటారు. మనం ఊహించుకుందాం, టెస్లా తన కార్స్ ని భారతదేశంలో తయారు చేసి డిఫరెంట్ ప్రైజెస్ లో అమ్మడం స్టార్ట్ చేసింది అనుకుందాం. అప్పుడు 5వ సమస్య మొదలవుతుంది. టెస్లా పోర్ట్ఫోలియోలో ఒక ఎస్యూవీ కూడా లేదు. భారతదేశంలో సెడాన్స్ కార్స్ అమ్మకాలు స్టాక్ మార్కెట్ లాగా వేగంగా పడిపోతున్నాయి. దీంతో టెస్లా తన సెడాన్ కార్స్ కారణంగా 90% కస్టమర్స్ లిస్ట్ నుండి బయటికి వెళ్లిపోతుంది. ప్రస్తుతం టెస్లా మోడల్ 3 వంటి సెడాన్స్ గ్రౌండ్ క్లియరెన్స్ కేవలం 138 మిల్లీమీటర్స్ మాత్రమే. కానీ దీన్ని మేడ్ ఇన్ ఇండియా వోక్స్ వ్యాగన్ వెర్టెస్ తో పోలిస్తే ఒక కాంపాక్ట్ ఎస్యూవీ గ్రౌండ్ క్లియరెన్స్ దాదాపు 180 mm ఉంటుంది. భారతదేశంలో రీసెంట్ గా లాంచ్ అయిన కార్ బ్రాండ్స్ ని చూస్తే విన్ఫాస్ట్, కియా వంటి ప్రతి ఒక్కటి ఎస్యూవీస్ తోనే మార్కెట్ లోకి వచ్చాయి. కానీ టెస్లాకు భారతదేశంలో ప్రవేశానికి ఒక్క ఎస్యూవీ కూడా లేదు. ఇప్పుడు 6వ సమస్య వస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ను దాదాపు అన్ని బ్రాండ్స్ తయారు చేస్తున్నాయి. కానీ టెస్లా యొక్క ప్రత్యేకమైన దాని సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. కానీ భారత ప్రభుత్వం ఇప్పటికే క్లియర్ గా మరియు కఠినంగా చెప్పేసింది భారతదేశంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ని అనుమతించబోమని. అంటే టెస్లా యొక్క ఏకైక ప్రత్యేకత ఫీచర్ డ్రైవింగ్ లెస్ కార్స్ అనేది భారతదేశంలో దాని నుండి లాగేసుకోబోతుంది. అప్పుడు ఇతర ఎలక్ట్రిక్ కార్స్ తో పోలిస్తే టెస్లాకు కస్టమర్స్ ను ఆకర్షించడానికి ప్రత్యేకంగా ఏమీ మిగలదు. అంటే టెస్లాకు భారతదేశంలో వ్యాపారం చేయడం అనేది మార్స్ గ్రహం పైన రాకెట్ ల్యాండింగ్ చేయడం లాంటి కష్టమైన పని అవుతుంది. కానీ ఎలాన్ మస్క్ ఇలాంటి అసాధారణమైన పనులు చేయడం కోసమే పాపులర్ చెందాడు. భారతదేశంలో ఇన్ని ఛాలెంజెస్ ను ఎదుర్కొంటూ కూడా ముందుకు సాగుతున్నారంటే వాళ్ళ వద్ద ఏదో ఒక ప్లాన్ ఖచ్చితంగా ఉంటుంది. అది రాబోయే కాలంలోనే తెలుస్తుంది. అంతేకాకుండా ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ప్రభుత్వంలో టాప్ 2 ప్లేస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పవర్ ని ఏదో ఒక విధంగా ఉపయోగించుకుంటారని క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడం గురించి ప్రస్తుతానికి ఇవే ఛాలెంజెస్. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ లో తప్పకుండా చెప్పండి.